changing me and changing you. మీరు నాలో వాక్యమును ఉంచితేనే నేను మాట్లాడగలను తండ్రి. పరిశుద్ధాత్మ నన్ను నీ ఆత్మతో నింపండి. మీ ఆత్మశక్తిని బలమును ప్రభావ మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాము. మా నోటి మాటలు మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములుగా చేసుకొని మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావములు పొందమని వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మొదటిగా దేవాది దేవునికి 2 వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నన్ను ఆహ్వానించినటువంటి గురువర్యులు మరి దేవసాయం అయ్యగారికి, వారికి సిస్టర్కి, బ్రదర్కి, అదే రీతిగా స్థానిక గురువర్యులకు అశోక్ అయ్యగారికి, అమ్మగారికి, మరి డీనరీలో ఉన్నటువంటి అయ్యగారులకు ఇమానిల్ అయ్యగారికి, మరి యోహాన్ అయ్యగారికి, సురేష్ అయ్యగారికి, సంఘ నాయకులకు, అమ్మగారులకు, సింగిల్ కాంగ్రిగేషన్ పునాదిపాడు కాంగ్రిగేషన్లో ఉన్నటువంటి స్త్రీలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నాకు మీరు చక్కటి పాట పాడారు, విశ్వాస వనితలు. మరి మీకు తెలిసి పాడారో తెలియక పాడారో తెలియదు, కానీ నేను కూడా దేవుని కొరకైన విశ్వాస వనితలు అనేటువంటి అంశము నేను తీసుకోవటం జరిగింది. ఎందుకంటే మనకు విశ్వాసము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. మరి పరిశుద్ధాత్మతో నింపబడటం అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకసారి పరిశుద్ధాత్మ గురించినటువంటి ఒక వచనం పాడుకొని తర్వాత దేవుని యొక్క వాక్యములోనికి మనము కొనసాగుదాం. పరిశుద్ధాత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా సర్వాంతర్యామి సత్య స్వరూప, సర్వాంతర్యామి సత్య స్వరూప, ఇప్పుడే దిగిరమ్మయ్యా, ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. యేసుని చూడాలని, యేసు వలె మారాలని నా ఆశయా, యేసుని చూడాలని, యేసు వలె మారాలని నా ఆశయా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరమ్మయ్యా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చెయ్యాలని నా ఆశయా, తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చెయ్యాలని నా నన్ను తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరమ్మ.
పరిశుద్ధాత్మను మన మధ్యకు మనం ఆహ్వానించుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలని మొన్న ఆదివారం నాడు మనం నేర్చుకున్నాం. మనందరం కూడా ఏం టాపిక్? పరిశుద్ధాత్మ రమ్ము మమ్ములను వినూత్నపరచు. పరిశుద్ధాత్మ ఉందా లేదా? ఉంది. కాబట్టి మరలా మమ్మల్ని నూతనపరచు. ఆత్మ లేనివాడు నా వాడు కాదని దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడతా ఉన్నది. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నప్పుడు, ఆత్మతో మనము నింపబడినప్పుడు తప్పనిసరిగా దేవునికి లోబడి మనం పనిచేస్తాం. దేవుని ఆజ్ఞలకు మనం లోబడతాం. దేవుని యొక్క కార్యాలకు మనం లోబడతాం. దేవుని యందు విశ్వాసములో మనము కొనసాగుతామని దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడతా ఉన్నది. 68వ దావీదు కీర్తన 11వ వచనంలో ఒక మాట చెప్పబడతా ఉన్నది. ప్రభువు మాట సెలవిస్తున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. మనమంతా కూడా స్త్రీలం. ప్రభు ఏ మాట సెలవిచ్చాడు? ఆయన చెప్పినటువంటి మాట, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికిని సువార్త ప్రకటించండి. ఆ ప్రకటన సువార్తను అందించటంలో నీవు నేను గొప్ప సాధనముగా వాడబడాలని దేవుడు మన నుండి కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ప్రభువు మాట సెలవిచ్చాడు. ఆ సెలవిచ్చినటువంటి మాటను ప్రకటించడానికి నీవు నేను ఒక సైనికురాండ్రముగా పనిచేయాలి. దేవుని యొక్క పొలములో మనం పనిచేయాలి. సువార్త పరిచర్యలో మన దేశ సరిహద్దుల్లో ఒక సైనికుడు ఉన్నాడు అంటే ఆ సైనికుడు తన ప్రాణాన్ని సహితము అర్పించటానికి పోగొట్టుకున్నా సరే నా దేశాన్ని నేను రక్షించాలి, నాకు అప్పగించబడినటువంటి బాధ్యత నేను నెరవేర్చాలి. అలా ప్రాణాలను కూడా త్యాగము చేసి పోరాడుతారు. అందుకే సైన్యము వలె ఉన్నావు అంటే నీవు ఒక సైన్యముగా ఉండాలంటే నీవు కూడా ప్రభువు యొక్క పరిచర్యలో ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాటన్నిటిని తట్టుకొని అంతిమ వరకు దేవుడు మనకు ప్రాణం ఇచ్చింది, జీవం ఇచ్చింది. ఎందుకంటే మనము దేవుని పని చేయటానికి మనందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లేకపోతే ఆ కరోనాలోనే మనమందరం చనిపోవాలి. ఒక పర్పస్ ఉంది. నిన్ను నన్ను భూమి మీద ఉంచాడంటే ఊరికినే ఉంచలా ప్రభు. ఎందుకంటే ఆయన మిగిల్చినటువంటి పని సిలువలో అంటున్నాడు, సమాప్తమైనదని. ఆయన తల వంచి ప్రాణం విడిచాడు. సమాప్తమైపోయింది. ఆయన ఈ లోకంలో చేయవలసినటువంటి పని సమాప్తమైంది. కానీ మనకు ఆ పని ప్రారంభమైంది. ఆయన గూర్చినటువంటి పని, ఆయన గూర్చినటువంటి అద్భుత కార్యాలు, ఆయన ఈ లోకంలో చేసినటువంటి గొప్ప గొప్ప మరి అద్భుత కార్యాలే కానీ, ఆశ్చర్య కార్యాలే కానీ, స్వస్థతలు కానీ అవన్నీ కూడా నీవు నేను చెయ్యాలని ఆయన మనకు పని ప్రారంభించి ఆయన సిలువలో మరణించి నీ కొరకు నా కొరకు మరలా ఆయన తిరిగి రానయ్యున్నాడు. ఆయన రాకడ సమయంలో నీవు నేను చేసినటువంటి పనులను బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇవ్వటానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడు. కాబట్టి నువ్వు మంచి చేస్తే మంచి ప్రతిఫలం అనుభవిస్తావు, చెడు చేస్తే చెడునే మనం అనుభవిస్తాం. కాబట్టి ఒక సైనికులముగా ఉండాలని సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించేటువంటి వారంగా ఉండాలని దేవుడు నీ నుండి నా నుండి ఆయన కోరుకుంటా ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట చెప్పబడతా ఉన్నది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టమైన వారంగా ఉండాలి అంటే మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. మనం ప్రభువుకి ఇష్టంగా ఉన్నామా? ఎలా ఉన్నాం మనం? దేవునికి ఇష్టముగా
యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకి తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలవ్వటానికి ఆయన అధికారం ఇస్తున్నాడు. ఎవరి పిల్లలు? సాతాను పిల్లలు కాదు, దేవుని పిల్లలు అవటానికి. ఆయన అంగీకరించినట్లయితే, ఆయన నీవు నమ్ముకున్నట్లయితే, ఆయనతో నీవు గడుపుతున్నట్లయితే, ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా నువ్వు చేస్తున్నట్లయితే ఆయన పిల్లలము. ఊరికి అంగీకరించాను కదా, ఒకసారి నేను దేవునిలోనికి వచ్చానండి, అంతకుముందు నాకు దేవుడు తెలియదు, ఇప్పుడు దేవునిలోకి వచ్చాను అనేసి తర్వాత నుండి మన ఇష్టం వచ్చినట్లుగా జీవించటం కాదు. ఎల్లప్పుడూ కూడా దాన్ని మనము అనుసరించేటువంటి వారంగా ఉండాలి. వాక్యానుసారమైనటువంటి జీవితము, ఆజ్ఞలను అనుసరించేటువంటి జీవితాన్ని మనం ఎప్పుడైతే కలిగి జీవిస్తూ ఉంటామో అప్పుడే ఆయనకి ఇష్టమైనటువంటి వారంగా ఉంటాము. దేవునికి ఇష్టమైన వారంగా ఉండాలంటే విశ్వాసము చాలా ప్రాముఖ్యమైన. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, సాధ్యము కాదది. నీకు విశ్వాసము ఉండాలి. ఆ విశ్వాసము ఉన్నప్పుడే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా దేవుడు నిన్ను పరిగణిస్తాడు, ఇష్టపడతాడు. అది మన పరిశుద్ధాత్మ గురించి వాక్యం చెబుతూ ఉన్నప్పుడు అనిపించింది, పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఒకరి మీద ఒకరం చాడీలు చెప్పుకోలేము, ఒకరిని ఒకరం విమర్శించుకోలేము, ఒకరి యొక్క అభిప్రాయాలని మనం తప్పు పట్టలేము. మా పిల్లలిద్దరు కూడా, మా పాప బాబు కూడా మా కర్నూలులో వాళ్ళు విజిట్కి వచ్చారు. అప్పుడు అన్నాను అనమాట, విజిట్ చేసేటప్పుడు ఆ ప్లేసుల గురించి చెప్పుకుంటూ ఇద్దరు తర్కించుకుంటూ ఉన్నారు. నాన్న, దేవుని యొక్క వాక్యం విన్నాం కదా మనం ఈరోజు, రెండు కరెక్టే, మీరిద్దరు చెప్పేది కరెక్టే, ఏది ముందు ఏర్పడిందో ఏది వెనక ఏర్పడిందో మనకు తెలియదు కాబట్టి, కానీ తర్కించుకోవటం అనేది అది అంత మంచిది కాదు. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి మనం వెక్కిరించినటువంటి వారంగా ఉంటాము. మనం ఆత్మతో నింపబడినట్టయితే మనం సర్వసత్యములోనికి ఎల్లప్పుడూ కూడా నడిపించబడేటువంటి వారంగా ఉంటాం. కానీ ఆ సత్యాన్ని మర్చిపోయి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వారంగా ఉండము. నాన్న అనొద్దు, నువ్వు పాస్టర్ గారు కదా అనేటప్పటికి, అవును మమ్మీ నిజమే కదా, మనం అట్లా ఉండకూడదు అన్నాడు. నిజమే. తర్కించుకోవటం, విమర్శించుకోవటం, ఒకరినొకరు ఎత్తి చూపించుకోవటము, ఒకరి లోపాలను ఒకరు మనము విమర్శించటము, అది తగినటువంటి పని కాదు అనేటువంటిది కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం. విశ్వాసం అంటే దేవునిలో, ఆయన వాక్యంలో స్థిరమైన దృఢమైనటువంటి నమ్మకము అని ఇక్కడ నిర్వచించబడింది. విశ్వాసం దేవునిలో, ఆయన వాక్యంలోనూ స్థిరమైనటువంటి దృఢమైనటువంటి నమ్మకమే విశ్వాసముగా మనకు చెప్పబడుతుంది. విశ్వాసము ఇక్కడ రెండు విధాలుగా చూస్తున్నాం. మొదటిది, దేని కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో దాన్ని పొందగలము అనేటువంటి నమ్మకం. రోమాపత్రిక 4వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం చూసినట్లయితే 21 అబ్రహాము విశ్వాసం గురించి అక్కడ చెప్పబడతాం. మరియు అతని విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడయుండి అప్పటికి మృతతుల్యమైపోయిన, తన శరీరం మృతతుల్యమైనప్పటికీ కూడా అబ్రహాము దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి విశ్వాసముతో ఎదురు చూస్తా ఉన్నాడు. నీ యొక్క సంతానాన్ని ఇసుక రేణువుల వంత చేస్తాను అని దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం కొరకు ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. నువ్వు నాకు ఇచ్చినటువంటి వాగ్దానము తప్పనిసరిగా అది నెరవేరుతుంది. ఒక్కొక్క రోజు ఒక దినాన నేను అది చూస్తాను, నేను అది పొందుతాను అనేటువంటి నిరీక్షణ, పట్టుదలతో దేవుణ్ణి అనుసరించేటువంటి ఒక గొప్ప దృఢ నిశ్చయమే విశ్వాసముగా చెప్పబడతా ఉంది. దేవుడు నన్ను సృష్టించాడు, సృష్టించినటువంటి నన్ను ఆయన తప్పనిసరిగా నన్ను రక్షించుకుంటాడు, నన్ను కాపాడుకుంటాడు, నాకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఆయన నెరవేరుస్తాడు అనేటువంటిది ఆ గొప్ప నమ్మకము, పట్టుదల మనలో ఎప్పుడు కూడా తప్పనిసరిగా
ఉండాలి. అబ్రహాము అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం ఎదురు చూశాడు, పొందాడా లేదా? పొందాడు. వృద్ధాప్యములో 100 ఏళ్ల వయసులో శరీరం అంతా కూడా మృతతుల్యం అయిపోయినటువంటి వృద్ధుడుగా, శారమ్మ కూడా వృద్ధురాలే, ఇచ్చిన వాగ్దానము నెరవేర్పు వరకు కూడా కనిపెట్టుకున్నాడు. అదే విశ్వాసముతో తన కుమారుణ్ణి కూడా మోరేపు కొండకు తీసుకెళ్ళాడు. బలిమ్మంటే ఆయనే చూసుకుంటాడులే, నాకు ఇచ్చాడు కదా కుమారుణ్ణి, తీసుకెళ్ళమన్నాడు, తీసుకెళ్తాను, మీరు ఇక్కడే ఉండి మేము వస్తాం. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు తెలుసా? మేము తిరిగి వస్తాం. ఆ విశ్వాసము నీలో నాలో తప్పనిసరిగా ఉండాలి. విశ్వాసము ఎప్పుడైతే మనలో ఉంటుందో మనము చాలా దృఢముగా, ఎక్కడ బలహీన పడుకోకుండా చాలా బలవంతులంగా మనం ఉంటాం. అయ్యో ఇది జరగదులే అనుకుంటున్నాం, కానీ ఇది జరగదులే అంటే నిరాశ సాతానికి అవకాశం ఇస్తున్నట్లుగా ఉండండి. దేని కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో దాన్ని పొందగలం అనేటువంటి నమ్మకం. అబ్రహాము ఏదైతే వాగ్దానం చేయబడిందో దాన్ని పొందేంత వరకు కూడా ఓపికతో, విశ్వాసముతో కనిపెట్టుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాము. రెండవది, కనిపించినది ఒక దినాన ప్రత్యక్షం అవుతుంది అనేటువంటి నమ్మకము కూడా మనలో ఉండాలి. మనకి రెండవ రాకడ గురించి ప్రభువు చెప్పాడు. మనం నమ్ముతున్నామా లేదా? నమ్ముతున్నాం. నోవాహుని ఏమన్నాడు దేవుడు? వాడ చేసుకో, ఆ వాడలో జీవరాశులన్నీ తీసుకో, నీ కుటుంబం దానిలోనికి ప్రవేశించు, తలుపులేసేసుకోమన్నాడు కదా. చెప్పినట్లుగా నోవాహు అక్కడ లేదు. మరి అప్పుడు జలప్రళయం లేదు. దేవుని మాటకు నోవాహు లోబడ్డాడు. ఇది ఒక దినాన జరుగుతుంది. దేవుడు చెప్పాడు కాబట్టి తప్పనిసరిగా ఇది జరుగుతుంది. అందుకే అది కనిపించలేదు, ఒక దినాన ప్రత్యక్షం అవుతుంది అనేటువంటి నమ్మకమే మనకి విశ్వాసము అని కూడా చెప్పబడుతుంది. ఏప్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. మనము విశ్వాసం అనేటువంటిది నిరీక్షించబడే వాటి యొక్క నిజస్వరూపం. దేని కొరకైతే మనం నిరీక్షిస్తున్నామో, ప్రభు యొక్క రెండవ రాకడ వరకు మనం ఎదురు చూస్తూ ఉన్నామయ్యా, నీ రాకడ సమయంలో నేను ఎత్తబడేటువంటి గుంపులో నేను ఉండాలయ్యా. మాటేగా అనుకుంటాం, మాటేనా అనేది? అయ్యా ఎత్తబడే సంఘంలో నన్ను ఉంచయ్యా, అయ్యా నీ యొక్క రాజ్యంలో పౌరసత్వం నాకు కలిగి ఉండాలయ్యా. ఎలా ఉంటుంది? ఏమాత్రం మన విశ్వాసంతో మనం ఉండగలుగుతున్నాం? చివరి వరకు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా లేదా అనేటువంటిది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానియేలు గ్రంథంలో కూడా షడ్రకు, మెషకు, అబేద్నెగోల యొక్క విశ్వాసము చాలా గొప్ప విశ్వాసము. వారు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారంటే, ఆ బొమ్మకి మొక్కమని చెప్పినప్పుడు వారు మొక్కకుండా ఏమంటున్నారు? మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా సరే మేము మాత్రం మొక్కనే మొక్కం. బబులోను దేశమందున ఓ భక్తుడా బొమ్మకు మ్రొక్కనందున, బబులోను దేశమందున ఓ భక్తుడా బొమ్మకు మ్రొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి నాలుగో వాడిగా నడవలేదా ఓ భక్తుడా, రాజు దాన్ని నమ్మలేదా? నాలుగో వాడిగా నడవలేదా ఓ భక్తుడా, రాజు దాన్ని నమ్మలేదా? భయము చెందకు భక్తుడా, ఈ లోకపు అలజడులు చూసినప్పుడు, భయము చెందక నీవు దిగులు
జీవమిచ్చిన యెహోవున్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. జీవమిచ్చిన యెహోవున్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. నీకోసం జీవమునిచ్చి ఈ లోకానికి పంపించినటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు దేనికోసం భయపడుతున్నావు? నీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని భయపడుతున్నావా? నీలో అనారోగ్యం ఉన్నదేమోనని భయపడుతున్నావా? నీ కుటుంబం సరిగా లేదని భయపడుతున్నావా? ఎలా? నీ బిడ్డలు అక్కడికి రాలేకపోతున్నారని ఒకవేళ భయపడుతున్నావా? నీవు విశ్వాసం ఉంచు. దేవుని సన్నిధిలో మోకరించి రేయి మొదటి జామున కన్నీరు కార్చినట్లయితే తప్పనిసరిగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీవు ఏది కోరుకుంటున్నావో, ఏది నీకు అవసరమై ఉన్నదో దాన్ని దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సిద్ధంగా ఉన్న దాన్ని నీవు పొందటానికి నీవు దేవుని సన్నిధికి వస్తున్నావా? షడ్రకు మెషకు అబేద్నెగోలు భయపడలా. వారికి విశ్వాసం ఉన్నది. నా దేవుడు నన్ను రక్షిస్తాడు, అగ్ని గుండముల నుండి విడిపించగల సమర్థుడు మా దేవుడు. ఆ విశ్వాసము మనలో ఉన్నదా? ఈ రాత్రి సమయంలో మనం పరీక్షించుకుందాం. విశ్వాసం ఒక్కటే కాదు, పట్టుదల కలిగినటువంటి ప్రార్థన, పొందగలిగేటువంటి ప్రార్థన, గోజాడేటువంటి ప్రార్థన నీలో ఉన్నదా అనేటువంటి దాన్ని పరిశీలన చేసుకుందాం. మన కుటుంబాలు ఎందుకు మారటలా? మన భర్తలు ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు? ఒక యవ్వనస్తురాలు ఈ మధ్య నేను గుండుగొలను ఆ యొక్క చర్చికి వెళ్ళినప్పుడు వచ్చి తన ఇద్దరు బిడ్డలను తీసుకుని వచ్చి ఆమె ఒక మాట నాకు చెప్తా ఉన్నది. అమ్మా, నా భర్త విద్యావంతుడే, మంచి ఉద్యోగం ఉంది, కానీ చర్చికి మాత్రం రాడు. నా కుటుంబం అంతా కూడా ప్రభు సన్నిధిలో కనిపించాలని నాకు ఆశ. అమ్మా, ప్రార్థన చెయ్యి. నేనైతే ఇప్పుడు ప్రార్థన చేస్తాను. ఈ రోజు మొదలుకొని నీ భర్త కొరకే నువ్వు ప్రార్థన చెయ్యి. నీ భర్త పేరు పెట్టి దేవుని సన్నిధిలో మోకరించి అడుగు. నా భర్త నా ప్రక్కన మోకరించి ప్రార్థన చేయాలని, నా భర్త ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధిలో కనపడాలి, నా కుటుంబం అంతా కనపడాలని నువ్వు అడుగమ్మా, తప్పనిసరిగా చేస్తాడని చెప్పడం జరిగింది. భర్త మారిపోవటానికి కారణము మనకి దేవుని యందు విశ్వాసము లేకపోవటం, మనం అడగలేకపోవటం దేవుణ్ణి. మన బిడ్డలు దేవుని సన్నిధికి రాలేకపోవటానికి కారణం మనమే పంపిస్తాం. అరే ఆదివారం అయితే ఇందిరా, ముందు కాలేజీకి వెళ్ళు, లేదా స్కూల్కి వెళ్ళు, ముందు అక్కడ పాఠాలు పోతాయిరా, ఎవరు చెప్తారు నీకు? దేవుడు బోధించగలడు. నా కూతురు ఎప్పుడు ఆదివారం నాడు ఏ క్లాసెస్కి వెళ్ళా, కొన్ని ఎగ్జామ్స్ కూడా తను మానేసింది. బ్యాంక్ ఎగ్జామ్స్ అయిన ఆదివారాలు వస్తే నేను రాయను మమ్మీ, నాకు గవర్నమెంట్ ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, కానీ నేనైతే ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళటానికే నేను ఇష్టపడతానంది. ఆదివారం క్లాసెస్ పెడితే చైతన్య కాలేజీలో వెళ్ళేది కాదు. సండే మేము రాము మేడం, ఎందుకంటే ప్రైవేట్ క్లాస్ మేము రామని చెప్పేసేది. ఐడియల్ పబ్లిక్ స్కూల్లో కూడా అదే చెప్పింది, సండే మేము క్లాసులకు రామని. ఆమె వెళ్ళేది కాదు, వాళ్ళ అన్న నెలనిచ్చేది కాదు. దేవుడు జ్ఞానం ఇవ్వడా? నా కూతురు ఫస్ట్ క్లాస్లో సిటీలోనే ఫస్ట్ వచ్చింది, ఇంటర్మీడియట్. తన యొక్క ఆ మార్క్స్తోనే 10th క్లాస్లో ఫస్ట్, ఆ ఇంటర్మీడియట్లో కూడా 100% పాస్ అయ్యి ఫ్రీగా చదువుకుంది. దేవుని యొక్క ఆరాధనకు, దేవుని సన్నిధికి మనము ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారముగా ఉండాలి. దేవుణ్ణి మాత్రమే ఆరాధించేటువంటి వారముగా మన కుటుంబాలు ఉండాలని
మనము దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి ఒక పట్టుదల కలిగినటువంటి ప్రార్థనా పరులురాలుగా మనందరం కూడా ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదే విశ్వాసముతో మనకున్నటువంటి సమస్యలను జయించేటువంటి శక్తి కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఎస్తేరు యొక్క గ్రంథంలో ఎస్తేరును చూస్తాం మనం. ఎస్తేరు మొర్దెకై తన పినతండ్రి వచ్చి యూదులందరినీ కూడా సంహరిస్తానంటున్నాడమ్మా, శాసనం వచ్చింది, నువ్వేం చేస్తావో నాకు తెలియదంటే ఆమె ఏమంటుంది, నేను 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా, మీరు కూడా చేయండి, నేను నా చెలికత్తెలు ఇక్కడ చేస్తాము, మీరు కూడా ప్రార్థన చేయండి. శాసనాలను మార్చివేశాడు దేవుడు. శాసనాలను మార్చగలిగేటువంటి మన దేవుడు, ఆయన శక్తివంతుడు, ఆయన గొప్ప దేవుడు అని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మా పిల్లలు, మాకు తెలియదు అసలు అక్కడ గండికోట అనేటువంటి ప్లేస్ అయ్యగారు, ఆ గండికోట ప్లేస్ చూడటానికి మా పిల్లలు వచ్చారు. నోవాహు జలప్రళయానికి ఆ గండికోట ఆ జలప్రళయం వచ్చినప్పుడు ఒక్కొక్క అంచుగా ఇసుక అది పట్టబడి ఒక్కొక్క లేయర్గా ఏర్పడిందట. మా అమ్మాయి ఎన్ని చూపిస్తూ ఉంటుంటే నాకు అసలు వాళ్ళు ఎంత రీసెర్చ్ చేశారంటే, మా అల్లుడు గారును మా పాప దాన్ని ఇక్కడ ఉంది, నెక్స్ట్ అమెరికాలో ఉందట. నోవాహు జలప్రళయం భూమి మీద వచ్చిందనేటువంటి చిహ్నాలు కర్నూలు జిల్లా గండికోటలో మనకు కనిపిస్తున్నాయి. అందుకంటే గండికోట రహస్యాలని వాటిని దాచిపెట్టేశారట. నిజంగా జలప్రళయం వచ్చిందని అందరికీ చెప్తే యెహోవా దేవుడు ఉన్నాడు, ఆయన గొప్పవాడని అందరికీ తెలుస్తుంది కాబట్టి దాన్ని దాచిపెట్టేశారు. ఆ అరలుగా అంత ఆకాశపు తూములు విప్పబడి భూమి మీద ఉన్నటువంటి తూములు కూడా విప్పబడి ఆ విస్తారమైనటువంటి జలప్రళయం వచ్చింది ఒక్క నోవాహు జలప్రళయంలోనేనట. కాబట్టి అక్కడ రాళ్ళు అవన్నీ కూడా అట్లా అదిముకు పెట్టుకుని ఇసుక అంతా కూడా పొరలుగా చాలా రకాలుగా మడతలు పెడుతూ అక్కడ ఆ దృశ్యాన్ని మేము చూసాము. వాళ్ళు చెప్పినటువంటి ఆ టెర్మినాలజీ నాకైతే తెలియదు, కానీ వాళ్ళైతే చాలా క్లియర్గా వాళ్ళు చెబుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు, ఇంతవరకు మాకు తెలియదు ఈ విషయం. గండికోట రహస్యం అంటారు కానీ ఏం రహస్యం ఉందో అక్కడ మాకు తెలియదు, కానీ ఎంత గొప్ప నిజము ఈ నంద్యాల కర్నూలు మధ్య మా డైసిస్లో ఎంత గొప్ప విషయం దాగి ఉన్నదా అని వాళ్ళు సంతోషపడ్డారు. నిజమే, దేవుడు అంత గొప్పవాడు. ఈ భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి దేవుడు, మనతో ఉన్నటువంటి దేవుడు, మనల్ని బలపరుస్తున్నటువంటి దేవుడు, శక్తిహీనతలో శక్తినిచ్చే దేవుడు, శోధనలో నుండి విడిపించేటువంటి దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడుతాడు అనేటువంటి గొప్ప విశ్వాసం అనేటువంటిది మనందరికీ ఉండాలని దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. మన బైబిల్ గ్రంథంలో నిజంగానే ఆ శాసనాలను మార్చగలిగేటువంటి ప్రార్థన ఎస్తేరు చేయగలిగింది. 3 దినాలు ఉపవాస ప్రార్థన. నా కుటుంబాలు మారాలంటే కూడా మనం అదే రీతిలో మనం ప్రార్థించేటువంటి తల్లులుగా ఉండాలని దేవుడు ఈ రాత్రి సమయంలో మన నుండి కోరుకుంటున్నాడు. ఈ రకంగా చూస్తే చాలామంది బైబిల్ స్త్రీలు మనకు కనిపిస్తారు. ప్రార్థించిన స్త్రీలు, విశ్వాసం వచ్చిన స్త్రీలు, కొనియాడబడినటువంటి స్త్రీలు, భక్తి కలిగినటువంటి స్త్రీలు, అట్లా మనకు చాలామంది మనకు కనిపిస్తారు. కానీ ఈరోజు చదవబడినటువంటి పాఠ్య భాగాన్ని గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట చెప్పబడతా ఉన్నది. అప్పుడు ఆమె, నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయి ప్రయాణం వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించెను. దెబోరా ఒక న్యాయాధిపతిగా, ప్రవక్తనిగా ఇశ్రాయేలుగా ఆమె ఏర్పాటు చేయబడి ఆ సరళ వృక్షము కింద ఆమె తీర్పు తీరుస్తూ ఒక తల్లిగా వారికి కావలసినటువంటి సలహాలను ఇస్తున్నప్పుడు
మరి ఈ ఫిలిస్తీన్లు వీళ్ళంతా కూడా ఈ సీసెరా అనేటువంటి వాడి సైన్యాధ్యక్షుడుగా ఉన్నటువంటి అతను వీరి మీదకి దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు బారాకు అనేటువంటి సైన్యాధ్యక్షుడితో ఈ దెబోరా చెప్తున్నటువంటి మాటలు, అమ్మా నీవు వస్తేనే నేను యుద్ధానికి వెళతాను, నువ్వు నాతో రాని ఎడలా నేను యుద్ధానికి వెళ్ళను, ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు వస్తే నాకు మేలు కలుగుతుంది, నువ్వు రాకపోతే నాకు శ్రమే కీడే. ఒక స్త్రీని ఒక గొప్ప సైన్యాధ్యక్షుడు నమ్ముతున్నాడు, ఆశ్రయించాడు. నువ్వు రామ్మా, నువ్వు ఒక కమాండర్గా ఉండు, సైన్యాధ్యక్షురాలుగా నువ్వు ఉండు, నువ్వు ముందుండి నేను యుద్ధం చేస్తూ ఉంటాను, ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు. ఒక పురుషుడు ఒక స్త్రీని ఇంతగా అడగటం అనేటువంటిది మన బైబిల్లో ఇక్కడే చూస్తూ ఉంటాం. ఎంత ఆమెలో ఉన్నటువంటి గొప్ప ప్రార్థన శక్తిని, విశ్వాసాన్ని ఒక పురుషుడు గ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. మన గృహంలో కూడా నువ్వు ప్రార్థించేటువంటి తల్లిగా ఉంటే నీ కుటుంబం కూడా నిన్ను గుర్తిస్తుంది, నిన్ను గౌరవిస్తుంది. అమ్మరా ప్రార్థన చేద్దువు కానీ అని నీ బిడ్డలు నిన్ను పిలుస్తారు, నీ ప్రక్కన వాళ్ళు పిలుస్తారు, చిన్న ప్రార్థన చేసేళ్ళమ్మా అని. అన్యులైనా పిలుస్తారు, మీ దేవుడు గొప్పవాడమ్మా ప్రార్థన చేయని. ఈమె ఈ దెబోరా యొక్క జీవితాన్ని ఆకర్షితురాలైనటువంటి ఈ యాయేలు, ఈమె కయీనీయురాలు, ఒక అన్య స్త్రీ, హేబేరు యొక్క భార్య. యాయేలు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే వైల్డ్ గోట్, కొండ మేక. కొండ మేక అనేటువంటి అర్థం వస్తుంది. దాని స్వభావము మేక వంటి స్వభావము కలిగినటువంటి ఆమె ఇతర మేకల వల్లే కాక ఇది ఎత్తైనటువంటి ప్రదేశాల్లోనే నివసిస్తూ ఉంటుంది, వైల్డ్ గోట్. ఈ యాయేలు యొక్క ఆలోచన విధానము కూడా సామాన్యమైనటువంటి స్త్రీగా ఈమె ఆలోచన చేయటంలా. దెబోరా చేస్తున్నటువంటి పరిచర్య, ఇశ్రాయేళ్లకు దెబోరా చేస్తున్నటువంటి ఉపకారం వచ్చిన సలహాలను అన్ని వింటూ ఆ యొక్క ఊరి వెలుపల ఒక గుడారంలో నివసిస్తున్నటువంటి ఒక అన్య స్త్రీ ఈమెను గమనిస్తూ ఉండి, అయ్యో మరి వీళ్ళంతా కూడా ఇశ్రాయేలీలు ఒక రాజమార్గములో వాళ్ళు జీవిస్తూ ఉండేటువంటి 5-6 వచనాల్లో మనం చూస్తాం. 5వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది, యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులైపోయినాయి అంట. చూసారా, ఎడారులుగా అయిపోయినాయి. రాజమార్గము లేదు, ఎడారులైపోయినాయి. 20 సంవత్సరాలు శ్రమపరచబడతా ఉన్నారు, హింసించబడతా ఉన్నారు ఇశ్రాయేలీలు. కఠినమైన దాస్యం అనుభవిస్తూ ఉన్నారు. వీరికి నేను సహాయం చేయాలి. నేను యూదురాళ్ళు కాకపోయినప్పటికీ కూడా ఒక స్త్రీగా, ఒక అమ్మతనముతో వీరికి నేను సహాయపడాలని ఆమె మనస్సులో భావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకే 6వ అధ్యాయంలో ఒక పాట వ్రాస్తూ, ఈ 5వ అధ్యాయంలోనే ఉంటుంది కదా, 24వ వచనంలో చూసినట్లయితే, కయీనీయుడైన హేబేరు భార్య యాయేలు స్త్రీలలో దీవెనలొందును, గుడారంలో నుండి స్త్రీలలో ఆమె దీవెనలొందును. చాలమ్మా, ఇదొక పాట రాసేశారు. ఆమె చేసినటువంటి పనిని బట్టి, ఆమె నడిచినటువంటి నడతను బట్టి గుడారములో ఉన్నటువంటి చాలామంది స్త్రీలు ఉన్నారు, కానీ ఆ స్త్రీలందరిలో కూడా ఈమె దీవెన పొందినటువంటి స్త్రీ, దేవుని ప్రజలకు ఉపకారము చేసినటువంటి స్త్రీ, దేవుని యొక్క ప్రజల యొక్క కష్ట నష్టాలను ఎరిగి ఉండి వారికి విడుదల కావాలని ఆలోచన చేసినటువంటి స్త్రీ ఈమె అని
అక్కడ చెప్పబడతా ఉన్నది. ఈమెలో ఒక చురుకైనటువంటి స్వభావము, చురుకైనటువంటి ఆలోచన, ధైర్యము, ఈ మూడు కూడా ఈమెలో ఉన్నటువంటి స్త్రీగా మనం యొక్క వచనాల్లో మనం చూస్తూ ఉన్నాము. ఈమెకు మరి సీసెరాకు ఎటువంటి శత్రుత్వం లేదు. మరి ఈ సీసెరా ఇశ్రాయేలుకు మాత్రమే ఒక శత్రువుగా ఉన్నాడు, కానీ ఈమెకు మాత్రము ఆయన ఎలాంటి శత్రుత్వము లేనటువంటి వ్యక్తిగా ఈయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఈమె యెహోవా దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగినటువంటి స్త్రీగా ఏం చూస్తున్నాము. ఈమె పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది అనేటువంటి దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. ఒక ప్రణాళికలోనే దేవుడు ఈమెను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి 4వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట చెప్పబడతా ఉన్నది. ఒక స్త్రీ చేతికి అప్పుడు ఆమె యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించును అనేటువంటి ఒక గొప్ప మాట మనకి ఇక్కడ చెప్పబడింది. ఒక ప్రణాళిక, దేవుని ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఒక్కొక్క స్త్రీ ద్వారా ఒక్కొక్క ప్రణాళిక. ఒక్కొక్క ఆమె బాగా పాటలు పాడి దేవుని స్తుతించగలదు, బాగా ప్రార్థన చేసి దేవుని స్తుతించగలదు, చక్కటి వాక్యం చెప్పి దేవుని స్తుతించగలదు, మరి ఇతరులకు ఒక సాక్ష్యాన్ని అందించి దేవుని మహిమపరచగలదు. దేవుడికి ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఇస్తున్నాడు. ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టలా. ఏదో ఊరికే భూమి మీదకి తీసుకుని వచ్చి నువ్వు బ్రతుకు పోవాలని చెప్పలా దేవుడు. మన అందరికీ కూడా చక్కటి చక్కటి తలాంతులను దేవుడిచ్చాడు. ప్రార్థించే తలాంతు, పాటలు పాడే తలాంతు, వాక్యం బోధించే, వాక్యము చదివేటువంటి తలాంతు, ఇతరులకు సాక్ష్యం చెప్పే తలాంతు, ఇతరులని దేవాలయంలోకి ఆహ్వానించేటువంటి తలాంతు, ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతలని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 17వ వచనంలో ఎప్పుడైతే ఈ సీసెరా ఆ సైన్యంలో నుండి పారిపోయి వస్తూ ఉన్నాడు, ఎన్నో యుద్ధ రథాలు కలిగినటువంటి వాడు, పరాక్రమం కలిగినటువంటి వాడు, మరి ఈజీగా ఇశ్రాయేల్ని ఓడించగలిగేటువంటి వాడు, కానీ అక్కడ నిలబడలేకపోయాడు. కాలినడకన పారిపోయాడు. అసలు ఎంత మనిషి ఎలా దిగజారిపోయాడో చూడండి. ఒక రథము మీద ప్రయాణం చేయవలసినటువంటి వాడు, ఒక రథాన్ని సైన్యాన్ని నమ్ముకున్నటువంటి వాడు, కానీ దెబోరా, బారాకు మాత్రము దేవుని శక్తిని నమ్ముకున్నారు. దేవుని శక్తిని ఎప్పుడైతే నమ్ముకుంటారో వారి ముందు శత్రువు ఎప్పుడు కూడా నిలబడలేడు. నీకు ఎన్ని రథాలున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత ఘనత ఉన్నా కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మనతో ఉంటే ఎవరు కూడా మన ముందు నిలవలేరు. దేవుణ్ణి కలిగినటువంటి బిడ్డలం మనము, దేవునితో సహవాసము చేస్తున్నటువంటి వారము. మనం ఎవరికి, మన దేవునికి తప్ప ఎవరికి కూడా తల వంచవలసినటువంటి పని కూడా లేదు. ఇక్కడ 17వ వచనంలో ఈమె ఎంత చక్కగా ఇన్వైట్ చేస్తా ఉందో కదా. 17వ వచనం చదవండమ్మా ఒకసారి. వీళ్ళకిద్దరికి కూడా శత్రుత్వం లేదు, సమాధానము కలిగినటువంటి వారు. కాబట్టి సీసెరా కాలినడకన కయనీయుడైన హేబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయిన. అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొని పోయి అతన్ని చూచి, నా ఏలిన వాడా, నా తట్టు తిరుగుము, భయపడకుము. అబ్బా, ఎంత ఊరట కలిగిందండి నాకు. ఎంత కాలినడకన పరిగెత్తుకుంటూ రథాన్ని వదిలిపెట్టి, సైన్యాన్ని వదిలిపెట్టి పరుగును నేను వస్తా ఉంటే చక్కటి తల్లి నాకు ఎదురుగా వచ్చి, నా ఏలినవాడా భయపడబాకు, నేనున్నా, మంచి మనసుతో ఆహ్వానించిందా? ఎవరికి సహాయం చేయాలనుకుంటుంది? ఎవరి చేతికి దేవుడు అప్పగించబోయాడు? శత్రువుని యాయేలు చేతికి అప్పగించిన దేవుని ప్రణాళికలో ఉంది. అది ఈయనకి తెలీదు, సీసెరాకు తెలీదు.
అబ్బా మా కులస్తురాలు, మా వంశస్థురాలు, మా అన్య జనాంగానికి చెందినటువంటి ఆమె నన్ను పిలిచింది, నేను వెళ్ళాల్సిందే. ఆయన నమ్ముకున్నటువంటి వారు ఎవరు కూడా ఆయన వెంట వెళ్ళలా, సైన్యం వెళ్ళలా, రథాలు వెళ్ళలా, చివరికి కాలి నడకన పరుగులు తీసిన నా ఎల్లివాడా, మై మాస్టర్, ఎంత హంబుల్గా పిలుస్తా ఉందా నా ఏలినవాడా. ఓ సీసరా ఇట్రా అనలా, ఓ శత్రువా ఇట్రా అనలా, హంబుల్గా పిలిచింది, హంబుల్గా ఇన్వైట్ చేసింది. నా తట్టు తిరుగుము, భయపడకమని పలికింది. ఆ మాటలు ఈయన విన్నాడు, నమ్మాడు. ఆమె మాటల్లో నమ్మకం ఉంచాడు. నమ్మకం ఉంచి చూసారా, ఆమె మాటలు నమ్మి ఎక్కడికి వెళ్ళాడు, గుడారంలోనికి ప్రవేశించాడు. గుడారంలోనికి ప్రవేశించాడు. ఆయన ఏమనుకున్నాడు గుడారంలోకి వెళ్తూ, అమ్మయ్యా నాకు భయం లేదు, ఏ దిగులు లేదు, ఇక నా వంశస్థురాలు నాకు సంబంధించిన నాకు దొరికింది, ఈ కుటుంబం దొరికింది, ఇక్కడ నేను బాగుంటాను. చాలామంది అనుకోవచ్చు ఈ లోకపు గుడారాలు శాశ్వతమైనవని, ఈ గుడారాలలో క్షేమం ఉన్నదని, ఈ గుడారాల్లో సుఖం ఉన్నదని ఎంతమంది పరుగులు తీస్తూ ఉన్నారు. ఆ క్షణికమైనటువంటి ఆవేశంతో, క్షణికమైనటువంటి సుఖాల కొరకు పరుగులు తీసేటువంటి వ్యక్తులు ఎంతమంది కనిపిస్తూ ఉంటున్నారు మనకి. త్రాగుడు అనే గుడారము, జోదం అనే గుడారము, వ్యభిచారం అనే గుడారము, అవి మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. నాదే, వీటికి సంబంధించిన వాడను, వీటిలో ప్రవేశించాలి. ఏ గుడారము మనకు శాశ్వతమైందంటే దేవుడు కప్పేటువంటి గుడారం మాత్రమే మనకు శాశ్వతమైనది. ఈ లోకపు గుడారాలన్నీ కూడా శాశ్వతమైనది. ఏ గుడారంలో కూడా మనకు సుఖము సౌఖ్యము లేదు. ఈయన గుడారాన్ని నమ్ముకున్నాడు, ఒక స్త్రీ మాటలను నమ్ముకున్నాడు. ఆ పరాక్రమవంతుడైనటువంటి ఆ వ్యక్తి ఆ గుడారంలోకి ప్రవేశించినప్పుడు ఆయన అంటున్నాడు కదా, గొంగళతో కప్పింది, దప్పికొనున్నాను అన్నప్పుడు నీళ్లకు బదులు పాలిచ్చింది, దాహం తీర్చింది. ఆయన ఏమన్నాడు, వాచ్ ఉమెన్ గా ఉండు, నీ ఇంట్లోకి రమణించావు, బాగానే ఉంది, నాకు నువ్వు కాపలాకాయి. అనగలరా ఎవరన్నా? కాపలాకాయి, నాకు, నేను పడుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి నీ గుడారంలో. ఒక వాచ్ ఉమెన్ కావాలి అక్కడ చివరికి చేసినట్లుగా మనం చూస్తున్నాము. సమయాన్ని ఈమె సద్వినియోగం చేసుకోవడానికి ఆలోచన. ఆయన వస్తా ఉన్నాడు, ఇన్వైట్ చేసింది. ఓ శత్రువు, ఇశ్రాయేలుని హింస పెట్టేటువంటి శత్రువు వస్తా ఉన్నాడు, ఇతను ఎలాగైనా సరే నేను నా చేతులను తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంటూ ఒకవైపు దేవుని ప్రణాళికను ఆమె ఆలోచన చేస్తా ఉంది, ఇంకొక వైపు శత్రువుని నేను ఎలా తుదముట్టించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీలమైనటువంటి మనము చాలా చురుకైనటువంటి ఆలోచన కదా. అందుకే హెబ్రీ స్త్రీలు చురుకైనటువంటి వారట. మేము వెళ్ళేటప్పటికే కాన్పు పీటల మీద ప్రసవించేస్తున్నారు, మంత్రస్థానులు సాక్ష్యం ఇస్తున్నారు. ఆ చురుకుదనము, ఆ తెలివితేటలు, ఆ తెగింపు, ఆలోచన శక్తి, సమయానుకూలముగా ఆలోచించేటువంటి శక్తి స్త్రీలకు దేవుడిచ్చాడు. ఈమె ఆలోచన చేస్తుంది. ఒక ఇన్వైట్ చేసింది, పడుకోబెట్టేసింది, పాలు తాగేసింది, పడుకోబెట్టింది, నువ్వు కాపలా కాస్తా ఉంటుంది. సరే కాస్తానని పలికింది. ఆమె మొట్టమొదటిది
ఆమె చేసినటువంటిది అందుబాటులో ఉన్నదాన్ని దేవుని కొరకు వాడుకుంది. తనకు అందుబాటులో ఏది ఉందో దానిని ఒక శత్రువుని హతమార్చటానికి, దేవుని ప్రణాళికను ఆమె నెరవేర్చటానికి అందుబాటులో ఉన్నటువంటి దానిని ఆమె వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మన శత్రువుని మనము తుదముట్టించుకోవడానికి అందుబాటులో ఉన్నటువంటి సాధనము ప్రార్థన. మన మంచి పాట ఉంది కదా, పాడతారు ఎవరన్నా? వాక్యం అనే ఖడ్గమును చేత పట్టుకొని, విశ్వాసం అనే డాలును చేత పట్టి, ముందుకే దూసుకెళ్ళేదన్ యెహోవా దయుతమనుచు, ముందుకే దూసుకెళ్ళేదన్ యెహోవా దయుతమనుచు. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో, పోరాడుతాను నిజము, విజయం అనేది తథ్యము, పోరాడుతాను నిజము, విజయం అనేది తథ్యము. పోరాడాలి. ప్రార్థన అనేటువంటి ఆయుధముతో, విశ్వాసం అనేటువంటి ఆ డాలును చేతపుచ్చుకొని మనం పోరాడినప్పుడు విజయము మనదే. ఎంత పెద్ద పోరాటమైనా సరే మనము పోరాడటం నేర్చుకోవాలి. ప్రార్థనలో ఆ తెగింపు ఉండాలి. నా జీవితంలో నేను అదే నేర్చుకున్నాను. ప్రభువా, నాకెవ్వరూ లేరు ఈ లోకంలో, నీవు తప్ప. నన్ను విడిపించేవాడువు నీవే, నన్ను పోషించేవాడువు నీవే, నా యొక్క ఇరుకులలో సమాధానం దయచేసేవాడువు నీవే. ఈ లోకంలో నేను ఎవరిని నమ్ముకోలేదయ్యా, నిన్ను మాత్రమే నమ్ముకున్నా. నీవు మాత్రమే నాకు సమాధానం ఇచ్చే దేవుడవు, నా ప్రార్థనకు జవాబిచ్చేటువంటి దేవుడవు. ఆయనతో మాట్లాడటం ప్రారంభించినప్పుడు నా యొక్క ఆ 3 దినాల ప్రార్థనలో 7 సార్లు దేవుని సన్నిధిలో మోకరించి, నేను రోజుకి 7 సార్లు మోకరించి దేవుణ్ణి అడిగేదాన్ని. ఏ అంశము గురించి, బిడ్డల గురించైనా, నా భర్త గురించైనా, మేము పొందబోయేటువంటి విజయం గురించైనా, దేవుడు చేసిన వాగ్దానం పట్టుకొని 7 సంవత్సరాలు నేను ప్రార్థనలో కొనసాగాను. దేవుడు మాట్లాడటం ప్రారంభించినప్పుడు, దేవుని యొక్క స్వరము వింటున్నప్పుడు అధికమైనటువంటి సంతోషాన్ని నేను అనుభవించేదాన్ని. నా ప్రక్కన మోకరించినట్టుగా, నాతో పాటు జత కలిపి ప్రార్థించినట్లుగా నేను ఆ స్వరాన్ని నేను విన్నాను. ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు, నన్ను ఎంతగా నువ్వు ఆదరిస్తున్నావు. ఈ సమయంలో నా ప్రక్క నుండి నా ప్రార్థన వింటున్నావు. నాకు నేను కోరుకున్న దానికంటే అత్యధికంగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు. ప్రభు మొర విన్నావా, ప్రభు మొర విన్నావా, నీ కొరకేను వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకేను వెదకేను దేవా, నాకొకసారి. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను. చక్కని ప్రభుని మోము చూడా, చక్కని ప్రభుని నీ కొరకేను వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకేను వెదకేను దేవా, నాకొకసారి. ప్రభు మన మొర వినేంత వరకు కూడా ఆయన సన్నిధిలో గోజాడినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఈమె తనకు ఉన్న దానిని ఆమె ఉపయోగించుకుంది. మనకున్నది ప్రార్థన. మన సమస్యలకు
ప్రార్థన మాత్రమే జవాబిస్తుంది అనేది జ్ఞాపకం చేశారు. మోషేని దేవుడు అడిగాడు కదా, నీ దగ్గర ఏముందంటే కర్ర ఉందయ్యా అన్నాడు. ఆ కర్రతోనే అద్భుతాలు చేశాడు మోషే. సంసోను చేతిలో ఏముంది? దవడ ఎముక ఉంది. ఆ ఎముకతో 1000 మందిని చంపేశాడు. దావీదు చేతిలో ఒడిశల మాత్రమే ఉంది. ఒడిశల్లో గులకరాళ్ళతో గొల్యాతుని చంపాడు. చిన్న చిన్నవి ఆయుధాలు, కానీ గొప్ప గొప్ప అద్భుతాలు. దోర్కా చేతిలో ఏముంది? సూది దారం. చనిపోయింది. అంగీలు తీసుకొచ్చి చూపిస్తా ఉన్నారు. అయ్యా మాకు బట్టలు లేకపోతే బట్టలు కుట్టించిందయ్యా, మా విధవరాండ్రను ఆదుకుందయ్యా. మరలా ఆమె బ్రతికించబడింది. మన చేతిలో ఉన్నదాన్ని మనం ఉపయోగించుకోవాలి, సద్వినియోగపరచుకోవాలి. ఉపయోగించుకున్నటువంటి ఇష్టం వచ్చినట్టుగా వాడటం కాదు, సమయానుకూలముగా మనము దాన్ని సద్వినియోగపరచుకుని దేవుని మహిమార్థమై వాడినప్పుడు మాత్రమే మనం గొప్ప ఫలితాలను పొందగలమని ఇక్కడ చూస్తున్నాము. రెండవది, పని చేయుటకు సామర్థ్యం ఇచ్చిన దేవుని యందు ఆమె విశ్వాసం ఉంచింది. దేవుడు శత్రువుని నాకు అప్పగించాడు, మరి నేను చంపగలను లేదు, అసలు ఏంటి లెగిస్తే నా పరిస్థితి ఏంటి? కొంచెం సుత్తి అట్లా పెట్టగానే టంగన మోత వచ్చింది అనుకోండి, ఏమైపోద్ది? ఏమో బతుకుద్దా? బ్రతకలేదు. పనిచేసే సామర్థ్యం ఉంది కానీ ధైర్యం లేకపోతే పని చేయలేము. ఆమెకి ధైర్యం ఉంది, తనకున్న సామర్థ్యాన్ని కూడా అది ఉపయోగించి విశ్వాసముతో దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఆ విశ్వాసముతోనే ఆమె ఆ పని చేయటానికి చాలా, తర్వాత చదువుతాం మళ్ళీ. పెద్ద సాహసం చేసినటువంటి గొప్ప వనిత, స్త్రీగా మనమేమో దేవుని కొరకైన పనిలో నిమగ్నమైపోయింది. మరి ధైర్యము, తెగువ ఈమెలో ఉన్నాయి, సాహసం ఉంది. ఇవన్నీ కూడా ఆమెకు దోహదపడినట్లుగా ఆమెకులో ఉన్న ధైర్యము, సాహసము, సమర్థత ఇవన్నీ తోడై ఆమె గొప్ప పని చేయటానికి దేవుని యొక్క ఆత్మ ఈమెని ప్రేరేపిస్తూ ఉన్నది. ఒక పని చేయాలి అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనకు సహాయము కావాలి. బైబిల్ గ్రంథంలోనే బహుధైర్యము కలిగినటువంటి స్త్రీ ఈమె ఒక్కతేనట. ఎంత ధైర్యము కలిగినటువంటి స్త్రీ? యాయేలు మాత్రమే. ఇంకా ఎవరు కూడా ఇంత సాహసము చేయలేదని చెప్పకూడదు. ఇశ్రాయేలులో శత్రువుల చేతి నుండి విడిపించటానికి ఒక పాత్రగా ఈమె వాడబడినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి యాయేలు ఉన్నతమైన గురి దేవుని మరి మహిమపరచటానికి విశ్వాస వీర వనితగా ఈమె ఉన్నట్లుగా కూడా మనం చూస్తున్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనించినట్లయితే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనండి. అదే రీతిగా యాయేలు కూడా ఆమె వెలుగును ప్రకాశింపచేసినటువంటి బలమైనటువంటి ఘటముగా ఆమె మారినట్లుగా మనం చూస్తున్నాము. స్త్రీలలో దీవెన పొందినటువంటి స్త్రీగా చూస్తూ ఉన్నాము. బైబిల్ గ్రంథంలో ఈమె పేరు లిఖించబడినటువంటి విధానాన్ని చూస్తున్నాము. ఆమె చేసినటువంటి పని, ఒక గుడారపు మేకును తీసుకుని కణతలలో తెగ కొట్టింది. ఆ మేకుతోనే సీసెరా అనేటువంటి బహు భయంకరమైనటువంటి ఒక సైన్యాధ్యక్షుడు, తిరుగులేనటువంటి సైన్యాధ్యక్షుడిని చంపినటువంటి ఒక వనితగా ఈమెను చూస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం చంపాలనేటువంటిది కాదు, కానీ మన శత్రువు సాతానుడు ఎన్నో రకాలుగా మనల్ని హింసిస్తూ ఉంటాడు. ఈ ప్రార్థన అనేటువంటి ఆ శక్తి, విశ్వాసం అనేటువంటి డాలుతో, ఈ రెండిటి సహాయంతో
సాతాను శక్తులను బంధించగలిగేటువంటి ఆ కృప దేవుడు మనకిచ్చాడని ఈ రాత్రి సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యాయేలు వల్లే ధైర్యం ఉండాలి, చురుకైన ఆలోచనలు ఉండాలి, భయం లేకుండా దేవుని మీద ఆధారపడాలి. దేవుని ప్రణాళికను ఈ లోకములో మనం నెరవేర్చేటువంటి స్త్రీలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మరి రెండవ పాఠ్యభాగం తీసుకుంటే మనకు చాలా సమయం అవుతుంది, కానీ కొన్ని విషయాలను మాత్రమే మత్తయి సువార్త 15వ అధ్యాయము 21-28 కనాను స్త్రీ అక్కడ కనిపిస్తూ ఉంది. ఆమె విశ్వాసము కూడా పట్టుదల కలిగినటువంటి విశ్వాసము. తన కుమార్తె చావ సిద్ధముగా ఉన్నప్పుడు ప్రభువుని వెంబడిస్తూ ఆమె ఎంత ప్రయాసపడతావు, చేత్కారాలు, అవమానాలు ఎన్ని కలిగినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా అధిగమించి ప్రభువు యొక్క ఆ దృష్టి ఈమె మీద పడే విధముగా తన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకున్నటువంటి స్త్రీ. ఆమెలో ఓర్పు ఉంది, సహనం ఉంది, పట్టుదల ఉంది, వినయం ఉంది, విధేయత ఉంది, విజయము సాధించింది. ప్రతి స్త్రీకి కూడా ఒక సమస్యను పరిష్కరించుకోవటానికి ఓర్పు కావాలి, సహనము కావాలి, వినయము కావాలి, విధేయత కావాలి. అప్పుడే మనం పట్టుదల కావాలి, విజయాన్ని సాధించుకోగలం. తన కుమార్తెను స్వస్థపరచుకుంది. కుక్కగా పోల్చినప్పుడు కూడా చాలా ఆమె తను తగ్గించుకొని ప్రభుని వెంబడించి ప్రభు ద్వారా ఉపకారం పొందింది. ప్రభుని వెంబడిద్దాం, ప్రభు తప్పనిసరిగా మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క శక్తిని పొందినటువంటి వారముగా ఈ లోకములో జ్యోతుల వలె వెలుగుతూ ఆ వెలుగును ఇతరులకు ప్రకాశింపజేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. Changing me.